హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ యానిమే సిరీస్ ఏ ప్లే త్రూ ఆఫ్ సర్టెన్ రూట్స్ VRMM ఓ లైఫ్ సీజన్ 1 ఎపిసోడ్ 3ని ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎపిసోడ్లో స్టోరీ లైన్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. చిన్న విషయాల్లో కూడా హిడెన్ డీటెయిల్స్ ఉంటాయి. సో కథను జాగ్రత్తగా గమనించండి, అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా మనం ఎక్కువ సోది లేకుండా ఈ రోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చూడబోయేది సర్టెన్ రూట్స్ VRMM ఓ లైఫ్ సీజన్ 1 ఎపిసోడ్ 3. మన హీరో హంటింగ్ పూర్తి చేసి రెస్ట్ తీసుకుంటున్నాడు. అప్పుడు ఒక ఫెయిరీ మన హీరో వైపు వస్తుంది. ఈ మధ్య ఫెయిరీలన్నీ నా దగ్గర చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి కదా, కానీ సారీ అబ్బా, నేను మీతో కాంట్రాక్ట్ చేసుకోలేనని మన హీరో అంటాడు. ఆ ఫెయిరీ హీరోతో బాగా ఆడుకుంటుంది. మన హీరోలో పెరగడం వల్ల స్పెషలైజ్డ్ స్కిల్స్ నేర్చుకుంటారా అని అడిగినప్పుడు మన హీరో కూడా ఎస్ అని చెప్తాడు. ఇప్పుడు మన హీరో ఒక డంజన్లోకి వెళ్తున్నాడు. నా ఫస్ట్ డంజన్ ట్రిప్ చిన్నప్పుడు నేను స్కూల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలాంటి గుహలంటే భయమే, కానీ అదొక థ్రిల్లింగ్ అనుభవం. ఇప్పుడు మళ్ళీ అలాంటిదే ఎదురవుతుంది. వెళ్తుంటే ప్రమాదం అని కనిపించింది. ఉచ్చులు ప్రమాదాల ముందే తెలియడం మంచిదే అని హీరో అనుకున్నాడు. లోపలికి వెళ్తాడు. లోపల ఏదో మాన్స్టర్ ఉన్నట్టు మన హీరో సెన్స్ చేస్తాడు. అడ్వెంచర్ స్టార్ట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి మన హీరో బాణంతో అటాక్ చేస్తాడు. ఆ స్పైడర్ మాన్స్టర్ చనిపోయిందేమో అనుకుంటే అది ఇంకా మన హీరోని అటాక్ చేయడానికి వస్తుంది. మన హీరో లైట్ గా జంప్ చేస్తాడు, కానీ పైన ఉన్న సీలింగ్ తల తగులుతుంది. దాన్ని గట్టిగా లాగి ఒక షేక్ ఇచ్చి మన హీరో దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇప్పుడు ఆ ప్లేస్ కి ఒక డార్క్ ఫైరీ వచ్చి మన హీరోని ఎక్కడికో తీసుకెళ్తుంది. సరే అని మన హీరో కూడా దాన్ని ఫాలో అవుతాడు. చాలా ఇరుగ్గా ఉన్న ప్లేస్ లో వెళ్తుంటే ఇలాగే వదిలేస్తే నేను కింద పడిపోతాను, స్టేబుల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్టివేట్ అని మన హీరో దాన్ని యాక్టివేట్ చేసి ఒక రంగా దాన్ని దాటి వెళ్తాడు. ఆ ఫెయిర్లని ఒక రాయి దగ్గర ఆగడంతో దీని వెనుక ఏదో ఉందని అనుకున్న మన హీరో దాన్ని పక్కకు జరిపి చూస్తే అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. అరే, ఏదో నిధిలా ఉంది అని మన హీరో తెరిచి చూస్తే అందులో ఒక మామూలు రింగ్ ఉంటుంది. దీన్ని దేనికి యూజ్ చేస్తారో కూడా మన హీరోకి తెలియదు. సరే, నా ఈ అడ్వెంచర్ కి గుర్తుగా ఈ రింగ్ ని నా దగ్గరే ఉంచుకుంటాను అని మన హీరో దాన్ని తీసుకుంటాడు. అందుకే నాకు మంచి ఐటమ్ దొరికింది, థ్యాంక్స్ గైస్ అని హీరో ఆ ఫారీస్తో అంటాడు. ఫారీబాల్ కాంపిటీషన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వబోతోంది. అదే ఫారీ బ్యాటిల్ టోర్నమెంట్ అని ప్లేయర్స్ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది. వేరే ప్లేయర్స్తో మీరు మీ ఫారీస్ని పెట్టి ఫైట్ చేయడం వల్ల మీ ఫారీస్ ఎవాల్వ్ అవుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారీస్తో ఫైట్ చేయడం వల్ల మీ ఫారీస్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇందులో టాప్ 16 ప్లేయర్స్ ఫైనల్ టోర్నమెంట్లో పాల్గొంటారు. విన్ అయిన వాళ్ళకి అమేజింగ్ ప్రైజ్ లేదా ఒక ఇంపార్టెంట్ టైటిల్ వెయిట్ చేస్తోంది. ఫారీ కాంట్రాక్ట్ చేయకుండా కొంతమందికి క్రిస్టల్స్ పగిలిపోయి ఉంటాయి. వాళ్ళు కూడా ఈ పీవీపీ ద్వారా వాళ్ళ కాంట్రాక్ట్ క్రిస్టల్ ని రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇందులో మీకు సక్సెస్ రేట్ ఉంటుంది. ఫారీస్ కి సెల్ఫ్ ఐడెంటిటీ యాక్టివేట్ అవడం వల్ల ఫారీస్ కి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాయని ప్లేయర్స్ అందరికీ అనౌన్స్ చేస్తారు. అప్పుడు నేను ఏదైనా ప్లేయర్ తో ఫైట్ చేస్తే నా కాంట్రాక్ట్ క్రిస్టల్ నార్మల్ అయిపోతుంది. కానీ క్రాఫ్ట్ పీపుల్ సరిగ్గా ఫైట్ చేయలేరని అందరూ అనుకుంటున్నారు. నన్ను ఎవరైనా మనల్ని టార్గెట్ చేస్తారేమో అని హీరో ఒక క్రాఫ్ట్స్ మెన్ ని అడిగాడు. దానికి అతను, ఎవరు మనల్ని ఛాలెంజ్ చేయరు, ఒకవేళ వస్తే గిల్డ్ మొత్తం సిద్ధంగా ఉంది, కంగారు పడకు అని చెప్పాడు. నువ్వు కొత్తగా వచ్చిన టౌన్ కి వెళ్ళావా అని అతను అడగ్గా మన హీరో కొత్తగా కనిపెట్టిన టౌన్ ఆఫ్ నెక్సావా అని అడిగాడు. అవును, అక్కడికి నేరుగా టెలిపోర్ట్ అవ్వడానికి ఒక పోర్టల్ ఉంది. ఇంకా అన్ని పీవీపీ ఫారీ టోర్నమెంట్లు అక్కడే జరుగుతున్నాయి అని అతను చెప్తాడు. అవును, బ్లాక్స్ మీరు వెళ్ళి ఫైట్ చేయరా అని మన హీరో అడగగా, ప్లేయర్స్ తో ఫైట్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను ఈ సుత్తితో కొడుతున్నాను కదా, అదే నాకు చాలు అని అతను అంటాడు. మన హీరో తన కాంట్రాక్ట్ క్రిస్టల్ ని రిపేర్ చేయాలంటే ఏదైనా ఒక ప్లేయర్ తో ఫైట్ చేసి విన్ అవ్వాలి. అందరూ మన హీరోని ఒకలా చూడటంతో నా టైటిల్లో ఏముందని మన హీరో చూస్తే ఫారీ ప్లేయర్ అని ఉంది. ఈ టైటిల్ ఉన్న వాళ్ళని ఫారీస్ కి చాలా ఇష్టం. ఈ టైటిల్ ని రిమూవ్ చేయాలంటే ఏదైనా ఒక ప్లేయర్ తో ఫైట్ చేసి గెలవాలని ఉంది. ప్లేయర్స్ అందరూ నా టైటిల్ చూస్తారేమో అని హీరో బాధపడుతుంటే మిగతా ఫారీస్ వచ్చి ఓదారుస్తాయి. ఈ టైటిల్ పోవాలంటే నాతో ఫైట్ చేయండి అని హీరో అడుగుతాడు. ఇప్పుడు రోనా అనే ప్లేయర్ మన హీరోతో ఫైట్ కి రెడీ అవుతుంది. మీరే కదా ఎర్త్ అని అడుగుతుంది. నేను బ్లూ కలర్ గిల్డ్ మెంబర్ నేను కూడా చెప్తుంది. అది విని మన హీరో బ్లూ కలరా అని ఆలోచిస్తాడు. గిల్డ్ కదా అని అనుకుంటాడు. నేను మార్షల్ ఆర్ట్స్ యూజ్ చేస్తాను, మీరు కిక్స్ యూజ్ చేస్తారని విన్నాను, నాకు 2 మూవ్స్ నేర్పించండి అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి ఫారీ వచ్చి మన హీరో మీద కూర్చుంటుంది. ఏమైందని మన హీరో ఆ అమ్మాయి చూస్తారు. ఆ అమ్మాయి బ్యాలెన్స్ చేయడానికి ఆ పక్షి మ్యాచ్ ని క్యాన్సిల్ చేసేస్తుంది. ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అసలు అర్థం కావడం లేదని రోనా అంటుంది. మనం ఫైట్ చేయకూడదని అది మనకు చెప్తోందా అని హీరో చూస్తాడు. నిజంగా అతను ఒక ఫైరీ ప్లేయర్ అబ్బా, టైటిల్ అబద్ధం చెప్పదని అందరూ మాట్లాడుకుంటుంటే ఎవరైనా నాతో ఫైట్ చేయండి, ఈ టైటిల్ ని వదిలించుకోవాలి అని మన హీరో అంటాడు. కానీ ఏ ఫైరీ కూడా మన హీరోని ఎవరితోనూ ఫైట్ చేయనివ్వవు. వాటిని ఫోర్స్ చేసి ఫైట్ చేయించడం కూడా మన హీరోకి అస్సలు ఇష్టం లేదు. ఇలా జరగడం నేను ఎప్పుడూ చూడలేదు అని రోనా అంటుంది. ఇప్పుడు మన హీరో వంట చేస్తున్నాడు. అప్పుడు రోనా మన హీరోకి కాల్ చేసి, ఎర్త్ నువ్వు బిజీగా ఉన్నావా అని అడగడంతో, ప్రస్తుతానికి నేను మాట్లాడగలని చెప్పు అని మన హీరో అంటాడు. నాకు ఒక అడ్వైస్ కావాలి, నీ ఫెయిరీ సరిగ్గా తినడం లేదు అదే కదా అని అడగగా, అది నీకెలా తెలుసు అని ఆమె అడుగుతుంది. అందుకే నేను ఏదైనా టేస్టీగా వండి పెట్టాలి అదే కదా అని మన హీరో ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు.
అక్కడ పరిస్థితి అలాగే ఉంది. ఇన్ని రోజులు ఎన్‌పీసీ అమ్మే ఫుడ్డే నా ఫెయిరీ తింటోంది. కానీ ఇప్పుడు అది తినడం లేదు. అందుకే అమేజింగ్‌గా స్టీక్ వండే నీ దగ్గరకొచ్చి అడుగుతున్నాను అని ఒక ప్లేయర్ మన హీరోని అడగడంతో, సరే అది కూడా పాపం ఎప్పుడూ అదే ఫుడ్ తింటోంది కదా! బోర్‌లో కొట్టి ఉంటుంది. నేను దానికి కరాకి వండి పెడతానని మన హీరో అంటాడు. ఆ ప్లేయర్ కూడా హ్యాపీ అవుతాడు. ఆ ప్లేయర్‌కి వండి పెట్టిన వెంటనే ఇప్పుడు అందరూ మన హీరో దగ్గరికే వస్తున్నారు. టౌన్‌లో ముప్పావు వంతు మంది ఇప్పుడు ఎర్త్ ముందే నిలబడి ఉన్నారని మన హీరో చెప్తాడు. అతను మన హీరోకొచ్చి హెల్ప్ చేస్తాడు. మన హీరో అనగా పర్వాలేదు నువ్వు నాకు కూడా కరాకి ఇచ్చావు కదా! అనే అతనంటాడు. ఇప్పుడు చాలామంది క్రాఫ్ట్ పీపుల్ ఫుడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, నేను తప్పించుకున్నానని మన హీరో అంటాడు. నెక్స్ట్ ఏం చేయాలా అని మన హీరో ఆలోచిస్తుంటే, ఫ్రీగా ఉంటే మనం ఆ నెక్స్ట్ టౌన్‌కి వెళ్దామని ఆ అమ్మాయి మన హీరోని తీసుకెళ్తుంది. ఆ ప్లేస్‌లో ఆల్రెడీ ఇద్దరు ప్లేయర్స్ ఫైట్ చేసుకున్నారు. ఒక ప్లేయర్ తన ఫెయిరీతో మనం ఇది చేయగలమని చెప్తున్నాడు. ఎర్త్ ఆ వుల్ఫ్‌ని చూస్తాడు. ఆ వారియర్ వింతగా ఉన్నాడని రోనా అంది. అతను గుడ్ మ్యాజిక్‌తో దాడి చేయగా ఆ ప్లేయర్ దాన్ని ఆపాడు. సిస్టమ్ వాడకుండానే అతను దాడి చేయడం మన హీరో గమనించాడు. తరువాత ఆ ప్లేయర్ వుల్ఫ్ ఫెయిరీతో దాడి చేయమన్నాడు. కానీ ఆ ఫెయిరీ తన కమాండ్ వినడం లేదు. ఆ ఫెయిరీ తన మాస్టర్ మాట వినడం లేదని అందరూ చూస్తున్నారు. ఫెయిరీ మాట వినడం లేదని ఆ ప్లేయర్ డిస్ట్రాక్ట్ అయిన టైంలో ఇంకో ప్లేయర్ అతన్ని చంపేశాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోందని రోనా అడిగితే వాడు స్లేవ్ ఫెయిరీ యూజర్ అయి ఉంటాడని అనుకుంటున్నాను. ఫెయిరీస్‌ని అబ్యూస్ చేసి కొట్టి హింసిస్తే ఇలాగే మాట వినవు. వాడు ఫెయిరీని అలా ట్రీట్ చేసినందుకు వాడికి ఇది కావాల్సిందే అని హీరో అంటున్నాడు. ఆ ప్లేయర్ ఆ ఫాక్స్‌ని కొట్టబోతున్నాడు. అయ్యో! ఏదో చెడు జరగబోతోంది. నేను ఒక వీడియోలో చూశాను. ఒక స్లేవ్ ఫెయిరీ యూజర్ తన ఫెయిరీని చాలా హింసించాడు. నువ్వు నా మాట ఎందుకు వినవు? నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేసే ఒక టూల్ మాత్రమే అని కొట్టేసరికి ఫెయిరీని కొట్టినందుకు పెనాల్టీగా ఆ ప్లేయర్ ఆ ఫెయిరీతోనే ఫైట్ చేయాలి. అయితే ఫెయిరీ ఆ ప్లేయర్‌తో ఫైట్ చేసి తన కాంట్రాక్ట్ డీటెయిల్స్ అన్నీ లాగేసుకొని వెళ్ళిపోతుంది. అలా జరిగితే ఫెయిరీకి సంబంధించిన డేటా అంతా రీసెట్ అయిపోతుందని హీరో చెప్తాడు. కానీ ఈ ప్లేయర్ ఆ ఫాక్స్‌ని కొట్టకుండా వెళ్ళిపోతాడు. వాడు కూడా ఆ ఇంటికి వెళ్ళడం హీరో చూసుంటాడని అనుకుంటున్నాను అని మన హీరో అంటున్నాడు. ఇలాంటి సిస్టమ్స్ ఓల్డ్ గేమ్స్‌లో ఉంటాయి. అకారణంగా అటాక్ చేస్తే అది ఔట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. బహుశా గేమ్ మాస్టర్ ఈ గేమ్ రియల్‌గా ఉండాలని అలా చేశారేమో. సరే నాకు చాలా టైర్డ్‌గా ఉంది. నేను ఇప్పుడు లాగౌట్ చేస్తున్నాను. రోనా లాంటి వాళ్ళు ఫెయిరీస్‌ని కేరింగ్‌గా చూసుకున్న కొందరు వాటిని హింసిస్తున్నారు. అది ప్లేయర్స్ ఇష్టం. నేనేం చేయలేను అని హీరో వెళ్ళిపోతాడు. తర్వాత ఆ ఫాక్స్ ఫెయిరీ ప్లేయర్ మన హీరో దగ్గరికొస్తాడు. "నీ దగ్గర ఆ టైటిల్ ఉంది కాబట్టి హెల్ప్ అడగడానికొచ్చాను." తన ప్రాబ్లమ్ చెప్తాడు. అంటే "నువ్వు నీ ఫెయిరీతో కలవాలి. అది నీ మాట వినాలి. అంతే కదా!" అని హీరో అడగగా, "నేను ఆన్‌లైన్‌లో కొన్ని వీడియోలు చూశాను. కొందరు ప్లేయర్స్ ఫెయిరీని కొట్టాలని కామెంట్ చేశారు. అలాగే చేయాలేమో నేను కూడా చేశాను. ఆ తర్వాత అది నా మాట వినకపోవడంతో నేను కూడా 1, 2 సార్లు కొట్టాను. నేను కావాలని అలా చేయలేదు. వేరే వాళ్ళ వీడియోలు చూసి అలాగే ప్రవర్తించాను" అని వాడు అంటాడు. అప్పుడు హీరో అంటే "నీకు నీ ఫెయిరీని ఎలా ట్రీట్ చేయాలో తెలీదా అంతే కదా!" అని అడుగుతాడు. "ప్లీజ్ నాకు అడ్వైస్ ఇవ్వండి. మీకు కావాలంటే డబ్బులిస్తాను" అని వాడు అంటాడు. "ప్రాబ్లమ్ వస్తే డబ్బులు సెటిల్ చేయాలనుకోకు. అది నీకు అలవాటయిపోతుంది" అని హీరో అంటాడు. "నువ్వు దీనికోసం పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. దాన్ని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయి. నువ్వు గేమ్ నుండి లాగౌట్ చేసేటప్పుడు కూడా బాయ్ మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పెళ్ళు. కుదిరితే దాంతో కలిసి కూర్చొని భోజనం చేయి. అప్పుడు అది నిన్ను ఇంకా బాగా అర్థం చేసుకుంటుంది" అని మన హీరో ఆ ప్లేయర్‌కి చెప్తాడు. "మీరే కదా ఫెయిరీ ప్లేయర్ షెఫ్" అని అతను అడిగినప్పుడు "నీకు ఆ పేరు ఎవరు పెట్టారు" అని మన హీరో అడుగుతాడు. అతను హ్యాపీ అయ్యేలా ఏదైనా మంచి వంట చేసి పెట్టమని అడిగితే సరే అని మన హీరో కరాగే చేసి పెడతాడు. ఇప్పుడు ఆ ప్లేయర్ ఆ ఫుడ్ తీసుకుని వుల్ఫ్ ఫెయిరీ దగ్గరికి వెళ్ళి ఆ వంటకాన్ని దానికి ఇస్తాడు. అది కూడా ఒకసారి వాసన చూసి టేస్ట్ చేస్తుంది. చాలా బాగుంది అనగానే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజానికి ఈ ప్లేయర్ కావాలని తన ఫెయిరీని అటాక్ చేయలేదు. ఇప్పుడు దాంతో మళ్ళీ కలిసిపోయినందుకు ఆ ప్లేయర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు చాలా థాంక్స్ అండి అని చెప్పి ఆ ప్లేయర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఎవరో నక్కి ఇదంతా గమనిస్తున్నారు. ఎవరక్కడ అని మన హీరో అడగానే నేను సిల్వర్‌ని. నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎవరు లేని ప్రశాంతమైన చోటికి వెళ్దామా? అని ఒకతను వచ్చి అడుగుతాడు. సరిగ్గా ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. హీరో దగ్గర ఫెయిరీ ప్లేయర్ అనే టైటిల్ ఉండటం వల్ల మిగతా ఫెయిరీలన్నీ ఆటోమేటిక్‌గా మన హీరోతో చాలా ప్రేమగా, ఆత్మీయంగా ఉంటున్నాయి. మన హీరో దగ్గరే కాదు మరికొంతమంది ప్లేయర్స్ దగ్గర కూడా ఈ ఫెయిరీ ప్లేయర్ అనే టైటిల్ ఉంది. ఆ టైటిల్ అనేది నుండి పవర్ ప్లేయర్స్‌తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళంతా ఫైట్ చేసి ఆ టైటిల్‌ని పోగొట్టుకున్నారు. కానీ మన హీరో మాత్రం ఇప్పటివరకు ఎవరితోనూ ఫైట్ చేయలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ దీనికంటే ఇంకా వేరే లెవెల్‌లో చాలా సూపర్‌గా ఉంటుంది. సో, అస్సలు మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం.